నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. ఆస్తులు ఎన్ని రకాలు, అవి ఏవి? సో హిందువులు, క్రిస్టియన్స్ మరియు ముస్లిమ్స్ వాస్తు యొక్క సంక్రమణ ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఆస్తులన్నింటి మనం మామూలుగా 3 రకాలుగా తీసుకోవచ్చు. సో యాన్సిస్టర్ ప్రాపర్టీ, జాయింట్ ప్రాపర్టీ, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. అంటే యాన్సిస్టర్ ప్రాపర్టీ అంటే పిత్రార్జితము, తాతలు సంపాదించిన ఆస్తులను పిత్రార్జిత ఆస్తులు లేదా యాన్సిస్టర్ ప్రాపర్టీ అంటారు. అంటే తాతలు వాళ్ళ యొక్క తండ్రి తర్వాత మనకు వచ్చేటువంటి ఆస్తులు, వారసత్వంగా వచ్చే ఆస్తులను పిత్రార్జిత ఆస్తులు లేదా యాన్సిస్టర్ ప్రాపర్టీ అంటామన్నమాట. అలాగే జాయింట్ ప్రాపర్టీ అంటే అనగా తండ్రి మరియు కుమారులు కలిసి సంపాదించిన ఆస్తులను జాయింట్ ప్రాపర్టీ, ఉమ్మడి ఆస్తి అని చెప్పుకుంటాము. తండ్రి మరియు కుమారులు కలిసి సంపాదిస్తే దాన్ని జాయింట్ ప్రాపర్టీ అంటాము. అలాగే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే స్వార్జితము. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే సొంతంగా ఒక వ్యక్తి తండ్రి తనకు తాను స్వయంగా సంపాదించిన ఆస్తిని సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటాము. అంటే తండ్రి మాత్రమే తన కష్టపడి తన డబ్బులతో కొనుగోలు చేసినటువంటి భూములు కానీ, ఆస్తులు కానీ, ఇళ్ళను కానీ దాన్ని సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, స్వార్జిత ఆస్తులు అంటాము. ఇక్కడ పిత్రార్జిత ఆస్తులు, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, జాయింట్ ప్రాపర్టీ యొక్క సంక్రమణ అంటే హిందూ సక్సెషన్ 1956 ఏం చెప్తున్నది, ఇండియన్ సక్సెషన్ యాక్ట్, క్రిస్టియన్ యాక్ట్ ఏం చెప్తుందో మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. సో హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా ఈ యొక్క ఎప్పుడైతే మన యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఉన్నాయో, ఇది యాన్సిస్టర్ ప్రాపర్టీ తన యొక్క తండ్రి నుంచి వచ్చిన ఆస్తి పూర్తిగా తండ్రికి హక్కులు ఉండవు. ఆస్తి పైన ఆ తండ్రి తన యొక్క పూర్తిగా హక్కులు ఉండవు. ఎవరికి వీలునామా రాయడానికి వీల్లేదు, అలాగే దానం చేయడానికి కూడా వీల్లేదు, అమ్ముకోవడానికి కూడా వీల్లేదు. అంటే తండ్రికి ఒక ఆస్తి వచ్చినప్పుడు, తాతల నుంచి ఒక ఆస్తి వచ్చినప్పుడు ఆ తాత మరణించిన తర్వాత అందులో ఒక భాగము నానమ్మకు, ఆ తర్వాత కొడుకులకు. సో ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఉన్ననుకో 4 భాగాలుగా, ఇద్దరు కొడుకులు 2 భాగాలు, బిడ్డకు ఒక భాగము, ఆ నాన్నమ్మకు ఒక భాగం, 4 భాగాలు వస్తాయి. అలాగే తండ్రి ఒకవేళ అమ్ముకోవాలనుకుంటే అతనికి సంబంధించిన ఒక భాగం మాత్రమే అమ్ముకోవచ్చు, కానీ కొడుకుల భాగం అమ్ముకోవడానికి వీలు. ఒకవేళ కొడుకుల భాగం అమ్ముకున్నట్టయితే కొడుకులు మేజర్ అయిన తర్వాత కేసు సివిల్ దావా వేసుకొని వారికి రావాల్సిన ఆస్తి పార్టిషన్ సూట్ ద్వారా వాళ్ళ యొక్క ఆస్తులు తీసుకునే హక్కు ఒక హిందువులలో మాత్రమే ఉన్నది. అంటే హిందువులలో ఆస్తి సంక్రమణ అనేది వారసత్వంగా వచ్చినప్పుడు మొత్తం ఆస్తి తండ్రికి రాదు, తండ్రికి ఒక భాగం మాత్రమే వస్తుంది. కొడుకులు ఎందరుంటే అన్ని భాగాలు వస్తాయి, అలాగే తల్లికో భాగం వస్తుంది. అంటే ఆస్తుల సంక్రమణ ఏ విధంగా ఉంది అంటే ఆ తండ్రికి పూర్తిగా అమ్మకడానికి కానీ, వీలునామా రాయడానికి కానీ, లేదా దానం చేయడానికి వీల్లేదు. అలాగే ఈ యొక్క సంక్రమణ ఏర్పడిన తర్వాత అతనికి ఈ యొక్క ముస్లిమ్స్లలో కానీ, క్రిస్టియన్స్లలో కానీ ఈ యొక్క యాన్సిస్టర్ ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే, ముస్లిమ్స్లలో తాత నుంచి వచ్చిన ఆస్తి తండ్రికి పూర్తి హక్కులు ఉంటాయి. అంటే తండ్రి అమ్ముకోవచ్చు, దానం చేసుకోవచ్చు, వీలునామా రాసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. పిల్లలకి ఇవ్వకుండా అంటే పిల్లలకు ఇవ్వాల్సిన అవసరం ఇచ్చేసిన అంతా కూడా తండ్రి చూసుకుంటాడు. అతని యొక్క ఇల్లుకు యజమాని, అతను నిర్ణయించిందే ఫైనల్. ఆ ఉద్దేశంగా ముస్లింలలో ఆ విధంగానే ఉంటుంది. అలాగే క్రిస్టియన్స్లలో కూడా ఎప్పుడైతే తండ్రి తర్వాత ఆస్తి అనేది వాళ్ళకు మాత్రమే వస్తుంది. అంటే పూర్తిగా హిందువులలాగా ఒక భాగం అనేది ఉండదు. పూర్తిగా తండ్రికి పూర్తిగా హక్కులు ఉంటాయి. తల్లికి తర్వాతనే నెక్స్ట్ జనరేషన్లో పిల్లలకు సంక్రమించబడతాయి. అలాగే ఉమ్మడి ఆస్తి అంటే ఏమనుకున్నాం, జాయింట్ ప్రాపర్టీ. తండ్రి మరియు కుమారులకు సంబంధించిన ఆస్తిని జాయింట్ ప్రాపర్టీ అంటాం. కానీ జాయింట్ ప్రాపర్టీలో ఒక తండ్రి ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మడానికి కానీ, దానం చేయడానికి కానీ, వీలునామా రాయడానికి వీల్లేదు. కొడుకుల యొక్క పర్మిషన్ తీసుకోవాలి, కొడుకుల యొక్క సంతకాలు తీసుకున్న తర్వాతనే అమ్మాలి. ఇది హిందువులలోనూ, ముస్లింలలోనూ, క్రిస్టియన్లలోనూ ముగ్గురులో కూడా ఈ యొక్క ఉమ్మడి ఆస్తిని మాత్రం అందరికీ ఒకే రకంగా ఉంటుంది. అంటే ముగ్గురికి కూడా 3 మతాలలో కూడా అమ్మడానికి, ఒక తండ్రి అమ్మడానికి మొత్తం ఆస్తిని అమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే కొడుకులు కలిసి సంపాదించారు కాబట్టి కొడుకుల వాటా ఉంటుంది కాబట్టి కొడుకుల పర్మిషన్ తీసుకోకుండా తండ్రి అమ్మడానికి లేదు. ఒకవేళ కొడుకులు కూడా తండ్రి ఆస్తిని అమ్మడానికి వీల్లేదు, తండ్రి యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఉమ్మడి ఆస్తిలో అందరికీ హిందువులకు, ముస్లిమ్స్కు మరియు క్రిస్టియన్స్కు ఒకే రకంగా ఉన్నాయి. వాళ్ళ యొక్క అందరి అనుమతితోనే అమ్మాలి, అనుమతితోనే దాన్ని ఉంచుకోవాలి. ఆ విధంగా ఉంటుంది. అలాగే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీకి వస్తే, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే ఏమనుకున్నాము, సొంతంగా సంపాదించిన ఆస్తిని సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అన్నాము. ఇది హిందువులలో, ముస్లింలలో మరియు క్రిస్టియన్స్లలో ఇది కూడా ఒకే రకంగా ఉంటుంది. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే సొంతంగా సంపాదించింది కాబట్టి అతను ఎవరికైనా దానం చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, వీలునామా రాసుకోవచ్చు, ఎవరికైనా గిఫ్ట్ చేసుకోవచ్చు. లేదా 2 కొడుకులు ఉన్నట్టు చిన్న కొడుకు మాత్రమే రాయొచ్చు, లేదా
అనాథాశ్రమం కూడా గిఫ్ట్గా రాసి ఇచ్చేయచ్చు. అంటే పూర్తి హక్కులు సెల్ఫ్ అక్వర్డ్గా తండ్రికి సంపాదించారు కాబట్టి అతనికే ఉంటాయి. అదే హిందూ మతంలో అలాగే ఉన్నది, ముస్లిమ్స్లో అలాగే ఉంది, క్రిస్టియన్స్లో కూడా అలాగే ఉన్నాయి. అంటే ఒక్క యాన్సిస్టర్ ప్రాపర్టీ మాత్రమే, అంటే పిత్రార్జితకు సంబంధించిన ఆస్తులు మాత్రమే హిందుత్వంలో వేరున్నాయి, ముస్లింలో వేరున్నాయి, క్రిస్టియన్స్లో వేరున్నాయి. కానీ ఈ యొక్క జాయింట్ ప్రాపర్టీ అలాగే సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీలో రెండిట్లలో కూడా అందరికీ అన్ని మతాలకు కూడా సమానంగా ఉన్నాయి. ఈ యొక్క ఆస్తి సంక్రమణ 1956 సక్సెషన్ యాక్ట్ దాని ప్రకారంగా ఆస్తులు పంపకాలు జరగాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే కుదరదు. అలాగే ఈ యొక్క ముస్లిమ్స్కు మరియు క్రిస్టియన్స్కు ఓన్లీ ఇండియన్ యాక్ట్ మాత్రం 1925 గురించి మాత్రమే చెప్తుంది, ఆ రకంగా మాత్రమే పంచాలి. సో ఈ విధంగా ఆస్తుల యొక్క సంక్రమణ హిందువులలో ఏ విధంగా ఉంది, ముస్లింలలో ఏ విధంగా ఉంది, క్రిస్టియన్లో ఏ విధంగా ఉందో మనం తెలుసుకున్నాం. కాబట్టి ఎప్పుడైనా మనకు ఇట్లాంటి అవసరం వచ్చినప్పుడు మీరు ఈ యొక్క ఆస్తుల సంక్రమణ ఏ విధంగా ఉందో ఈ యొక్క 1956 హిందూ సక్సెషన్ యాక్ట్ ఏం చెప్తుందో మీకు క్లియర్గా చెప్పాము. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మాకు డైరెక్ట్గా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి మీ డౌట్లను తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.